తెలంగాణలో అత్యంత పవర్ఫుల్ ఫ్యామిలీలో ఇప్పుడు బయటకు తెలియని అసంతృప్తి సెగలు ఎగసిపడుతోందన్న ప్రచారం గుప్పుమంటోంది. ఓటమికి దారితీసిన పరిస్థితులు, అంతకుమించి ఇక నుంచి అనుసరించాల్సిన వ్యూహాల విషయంలో కుటుంబంలోని ముఖ్యుల మధ్య విభేదాలు పెరిగిపోయాయని అంటున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ నియోజకవర్గ సమీక్షలకు గొంతు నొప్పి పేరుతో డుమా కొట్టారు. మరోవైపు తాను లోక్సభకు పోటీ చేస్తాననే సంకేతాలు పంపుతున్నారు. కేసీఆర్ వచ్చే నెల నుంచి తెలంగాణ భవన్కు వస్తారని హరీష్ రావు స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ ఫ్యామిలీలో రాజకీయ విభేదాలు అంతకంతకు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి వరుసగా జరుగుతున్న పరిణామాలు కారణంగా చెప్పుకోవచ్చు. కేటీఆర్ లోక్సభ నియోజకవర్గాల సమీక్షలకు హాజరు కావడం లేదు. హరీష్ రావు చేతుల మీదుగా నడుస్తున్నాయి. దీనికి కారణం కేటీఆర్కు గొంతున పని చెబుతున్నారు. కానీ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఆలోచనలతో కేటీఆర్ ఏకీభవించలేకపోతున్నారని అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని కేటీఆర్ అనుకుంటున్నారు. ఈ మేరకు కేసీఆర్ అనుమతి లేకుండానే తనకు బాగా దగ్గరైన బీజేపీ నేత, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ద్వారా బీజేపీ హైకమాండ్కు పొత్తుల ప్రతిపాదనలు పంపారని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి కేసీఆర్ అగ్గి మీద గుగ్గిలమయ్యారని చెబుతున్నారు. బీజేపీతో పైకి కనిపించిన రాజకీయ స్నేహం వరకు ఓకే, కానీ నేరుగా పొత్తులు అంటే పార్టీని నేలనాకించడమేనని, తనకు తెలియకుండా ఇలాంటి పొత్తుల ప్రతిపాదనలు ఎందుకు చేసినట్లు ఆయన కేటీఆర్ పై ఫైర్ అయ్యారని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఆత్మహత్యా సదృశమని కేసీఆర్ భావనగా చెబుతున్నారు. కేటీఆర్ మాత్రం పొత్తు పెట్టుకోకపోతే అంతకంటే ముందే అదృశ్యమైపోతామని ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొని గెలవడం అంత సులువు కాదని, లోక్సభ ఎన్నికల్లో తేడా వస్తే పార్టీని కాపాడుకోవడం కష్టమని కేటీఆర్ అనుకుంటున్నారు. ఇప్పుడు పార్టీ భవిష్యత్తును కాపాడుకుంటేనే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును కాపాడుకున్నట్లు అవుతుంది. అందుకే ఆయనే చొరవ తీసుకుంటున్నారు. కానీ కేసీఆర్కు మాత్రం బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు సరే కానీ నేరుగా పొత్తు వద్దంటున్నారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ అసంతృప్తికి గురి కావడంతోనే లోక్సభ నియోజకవర్గాల సమీక్షలకు దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల జగన్ కేసీఆర్ను పరామర్శించడానికి వచ్చినప్పుడు కేటీఆర్ చాలా మోడీగా ఉన్నారు. తర్వాత నుంచి ఆయన నియోజకవర్గాల సమీక్షలకు హాజరు కావడం లేదు. గొంతు నొప్పి కారణం చెప్పి సైలెంట్గా ఉంటున్నారు. అంతేకాకుండా తాను ఎంపీగా పోటీ చేస్తాననే సంకేతాలను కేటీఆర్ పంపారు. కేటీఆర్ లోక్సభకు పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు మీడియాకు లీకులిచ్చాయి. కేసీఆర్ లోక్సభకు పోటీ చేస్తారని అందరూ అనుకుంటున్నారు, కానీ కేటీఆర్ అలాంటి ఆలోచన చేస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ ఆయన సీరియస్గా ఆలోచిస్తుండడం సంచలనంగా మారింది. కేసీఆర్ ఇప్పటికే సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి స్థానాలపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ రెండింట్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలను సాధించింది. దీంతో పోటీ చేస్తే విజయం ఖాయమని అంచనా వేస్తున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ లెక్క వేరుగా ఉంటుంది. ఈ రెండు చోట్ల బీఆర్ఎస్ ఇంతవరకు గెలవలేదు. ఉద్యమం ఊపందుకునే వరకు బీఆర్ఎస్కు గ్రేటర్ పరిధిలో కనీస బలం లేదు. ఉద్యమం ఊపందుకున్నాక మల్కాజ్గిరి నుంచి టీడీపీ, కాంగ్రెస్ గెలిచింది. కానీ బీఆర్ఎస్ గెలవలేదు. సికింద్రాబాద్ పరిధిలో అసలు బీఆర్ఎస్ ఎప్పుడూ రేసులో లేదు. అయినా పోటీలో ఉండాలని కేటీఆర్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కేటీఆర్ కూడా లోక్సభకు పోటీ చేస్తే కేసీఆర్ లేదా కవితల్లో ఒకరు విరమించుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఇష్టపడడం లేదని చెబుతున్నారు. అందుకే మెదక్ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. కవిత ఎప్పట్లాగే నిజామాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మరి కేటీఆర్ కూడా పోటీ చేస్తే అందరూ లోక్సభకే పోటీ చేసినట్లవుతుంది. ఇది సమీకరణాల ప్రకారం వర్కౌట్ కాదని చెబుతున్నారు. కేటీఆర్ లోక్సభకు పోటీ ప్రచారం పూర్తిగా బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల ప్రచారం అనే వాదన ఎక్కువగా వినిపించడానికి కూడా ఓ కారణం కనిపిస్తోంది. కేటీఆర్ తెలంగాణ రాజకీయాలను చూసుకుంటే కవిత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టేవారు. అనూహ్యంగా కేటీఆర్ లోక్సభకు పోటీ అనే ప్రచారం ఫ్యామిలీ పాలిటిక్స్ అనే అంచనా వేస్తున్నారు. వీటన్నిటికీ బలం చేకూర్చేలా హరీష్ రావు కొత్త ప్రకటన చేశారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని, ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్కు వచ్చి పూర్తిస్థాయి కార్యక్రమాలు చేపట్టడమే కాదు జిల్లాల పర్యటనలు కూడా చేస్తారని చెబుతున్నారు. అంటే మళ్లీ కేసీఆర్ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతారని, కేటీఆర్ ప్రాధాన్యత ఉండదని ఆయన చెప్పినట్లయింది. ఇదంతా బీఆర్ఎస్ శ్రేణులను గందరగోళపరుస్తోంది.
ఓటమి తర్వాత ఇలాంటి సమస్యలు వస్తాయని, తట్టుకుని నిలబడకపోతే కష్టమన్న వాదన ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.